అక్షయ్ ఆరాధ్యని స్కూలుకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్య కారు దిగి బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో చాటుగా అయితే అవని అక్షయ్‌ని, ఆరాధ్యని చూస్తూ అలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య దగ్గరికి అక్షయ్ వచ్చి, "ఆరాధ్య, నువ్వు ఇంట్లో గొడవల కోసం, మీ అమ్మ కోసం ఆలోచించొద్దు. నువ్వు నీ ఎగ్జామ్స్ నీట్‌గా రాసుకొని నీట్‌గా ఉండు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, "సరే నాన్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "నువ్వు ఆ తగువుల కోసం, మీ అమ్మ కోసం అస్సలు ఆలోచించొద్దు. అవన్నీ ఒక పక్కన పెట్టేసి నీ చదువు కోసమే, నీకు చదువుతోనే కాన్సంట్రేషన్ చెయ్యి. నువ్వు ఎగ్జామ్స్‌లో ఫస్ట్ రావాలి. ఓకేనా" అని చెప్పేసైతే తనకు ముద్దు పెడుతూ తనని పంపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, "సరే నాన్న" అని చెప్పేసైతే వాళ్ళ అమ్మను తలుచుకుంటూ చాలా బాధపడుతూ స్కూల్ లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవని ఇక్కడికి వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆరాధ్యని చూడకుండా ఉండలేదు కదా! ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి" అని చెప్పేసైతే అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎంతకీ అవని కనిపించకపోవటంతో, "అయితే రాలేదో ఏమో! చాలా మంచిదే కదా! ఇలా దూరంగా ఉంటే నాకు కూడా చాలా సంతోషం" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అక్షయ్‌కి కనిపించకుండా చాటుగా అయితే అక్షయ్‌ని, ఆరాధ్యని అలా చూస్తూ ఉండిపోతుంది. "అమ్మ ఆరాధ్య, నీ దగ్గరికి రాలేకపోతున్నాను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అక్కడి నుండి వెళ్ళకపోవటంతో, ఇలా నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని ఆరాధ్యకు దూరంగా ఉండవలసి వస్తుంది. కానీ అలా ఉండలేకపోతున్నాను. ఈ తల్లి ప్రేమ అలా ఆగలేకపోతుంది. నేను ఎలాగైనా సరే ఆరాధ్యను కలవకుండా దూరం నుండే చూస్తూ ఉండిపోవాలి. అలా అయితేనే తను కూడా సంతోషంగా ఉండగలదు ఇంట్లో. అలాగే చదువులు కూడా బాగా చదవగలదు. నా వలన తనకు భవిష్యత్తు పాడైపోకూడదు అని చెప్పేసైతే ఆరాధ్యను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో